హలో పప్రెల్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ థింగ్స్ ఫర్ యూ. ఛానల్కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి పప్రెల్స్. అలాగే వీడియో కూడా కొంతమందికి షేర్ చేయండి పప్రెల్స్. ఓకే, ఈరోజు వీడియో వచ్చేసి ఫైనల్లీ ది ప్యారడైజ్ టీజర్ అయితే వచ్చింది పప్రెల్స్. టీజర్ మాత్రం మ్యాడ్ 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 అంతే. శ్రీకాంత్ ఓడెలా గారు ఏమైతే చెప్పారో యాజ్ ఇట్ ఈస్ అదే దింపారనమాట. అసలు తగలబడిపోతుందని చెప్పారు, అంతకంటే ఇంకెక్కువే కేర్ ర్యాంప్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్లో ఉంది. నాని గారు లాస్ట్ 15 seconds అయితే ఓరామాస్. ఆల్సో అనిరుద్ధ్ గారు బీజిఎం కూడా కుమ్మేశారు. పర్టికులర్గా నాని గారు అసలు వేరే లెవెల్ అనమాట. అసలు డైలాగ్ డెలివరీ కానీ లుక్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆల్సో ఈ మూవీ కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టినట్టయితే మనకు అనిపిస్తుంది. చూస్తేనే అర్థమైపోతుంది. అసలు ఒళ్ళంతా బాడీ బ్లడ్, నీ అమ్మ జుట్టు మామూలుగా లేదు. లుక్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు చాలా డిఫరెంట్. ఇప్పటి వరకు ఎవరు ట్రై చేయలేదు. జల్ వేసుకొని ఏ హీరో అన్న తీసాడంటే లేదు. ఫర్ ద ఫస్ట్ టైం నాని గారు అయితే ట్రై చేశారు. ఆల్సో ఇది చాలా బాగా వర్కౌట్ అవ్వబోతుంది. ఎందుకంటే టీజర్లోనే చాలా మంచి ఇంపాక్ట్ పడింది నాని గారిది. లాస్ట్ 15 seconds మాత్రం అసలు మైండ్ బ్లోయింగ్. నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ఆల్సో మనకి ఈ కథ అయితే చాలా సింపుల్గా చెప్పేయచ్చు. ఎవడైనా కూడా టీజర్ చూస్తే అర్థమైపోతుంది కథ ఏంటా అన్నది. యాక్చువల్గా వీళ్ళైతే అంటే మనకి చాలా సినిమాలో చూసినట్టే ఏదో ఒక సైడ్ బతుకుతూ ఉంటారు. సిటీ అవుట్స్కట్స్లోనే ఎక్కడో దగ్గర బతుకుతూ ఉంటారు. వీళ్ళకి పెద్దగా ఐడెంటిటీ కానీ పెద్దగా రెస్పెక్ట్ కానీ ఇటువంటివి ఉండకుండా ఉండుంటాయి. ఆల్సో ఇంక తెలిసిందే కదా, ఇటువంటి స్టోరీస్లో డెఫినెట్లీ హీరో అనేవాడు అడుగు పెడతాడు, మొత్తం చేంజ్ చేస్తాడు. లైక్ మనకి ఛత్రపతి మూవీ లాగా అనమాట. సో అటువంటి కైండ్ ఆఫ్ మూవీ ఇది. బట్ ప్రెజెంటేషన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉండబోతున్నట్టు అనిపిస్తుంది. వైలెంట్గా ఉండబోతుంది మూవీ అయితే. అంటే ఫుల్ బ్లడ్తో ఉన్నారు నానిగారు అయితే. ఈ ఫైట్ సీక్వెన్స్ కూడా జైల్లో జరిగే ఫైట్ సీక్వెన్స్ లాగా ఉంది. ఎందుకంటే పైన అందరూ ప్లేట్లు పట్టుకొని కొడుతూ ఉన్నారు. అంటే నాని గారిని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. ఆయన కొడుతుంటే చూసి అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. చేతికి చూడండి బ్లేడ్లు ఎలా పెట్టుకున్నాడు, వరుసగా చుట్టు పెట్టుకున్నాడు. వాటికి ఆయనకి దిగాయి, ఆల్సో పక్కన ఉన్న వాళ్ళకి కూడా దిగాయి. అసలు ఆ బ్లడ్ చూస్తుంటే బాడీ మీద నీ అమ్మ గూస్ బంప్స్ వస్తున్నాయి నాకైతే. ఈసారి మాత్రం నాని గారు ఇంతకుముందు మూవీస్ లాగా ఉండబోవట్లేదు. చాలా డిఫరెంట్గా ఉండబోతున్నారు. అసలు లుక్కే చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పటి వరకు మన టాలీవుడ్లో ఎవరు ట్రై చేయలేదు జల్ వేసుకొని. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నాని గారు ఇదైతే ట్రై చేస్తున్నారు. చాలా బాగా వర్కౌట్ అవబోతుంది ఇదైతే థియేటర్స్లో. ఏమన్నా ఉన్నారా నాని గారు, చాలా బాగా అనిపించింది నాకైతే. ఫర్ ద ఫస్ట్ టైం నాని గారు ఇంత అందంగా ఉన్నారు అని అనిపిస్తుంది. ఇంత రగ్గుడ్ లుక్లో కూడా చాలా బాగున్నారు. ఆల్సో బాడీ కూడా బాగా బిల్డ్ చేశారు. చాలా డిఫరెంట్గా ఉన్నారు నాని గారు మాత్రం. ఐ థింక్ ఈ మూవీ నాని గారి కెరియర్లో ఒక మైల్ స్టోన్ మూవీ అవుతుందేమో అనిపిస్తుంది నాకైతే. లిటరల్లీ నాకైతే అదే ఫీలింగ్ ఉంది. టీజర్ మాత్రం మ్యాడ్ స్టఫ్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆల్సో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. నెక్స్ట్ మంత్ అదే September 24th అయితే మూవీ రిలీజ్ చేస్తున్నారు. నేను ముందే చెప్పేశాను షార్ట్ వీడియోలో మూవీ అయితే సెప్టెంబర్లో వస్తుందని. 24 or 25 వస్తుందని చెప్పాను. 24కి అయితే మూవీని ఫిక్స్ చేశారు. ఐ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. ఆల్సో మీరు కూడా మూవీ గురించి వెయిట్ చేస్తున్నారా లేదా కింద కామెంట్ చేయండి. అసలు ఈ టీజర్ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.